ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ ప్రాబ్లమ్ వస్తే వీడియో చేసాను అది చూడండి. దాన్ని చూసి మీరు చేసుకోండి, ఇన్పుట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా టెక్స్ట్ తోటి ఇట్లా యానిమేషన్ ఎట్లా వచ్చేస్తుంది, మొత్తం ఉంటుంది. ఇది ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్లా ఫోటో ఉంటుంది, ఇట్లా ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు వేరే వాళ్ళకి చేస్తే ఇక్కడ మన డేట్ అనేది చేంజ్ చేసుకోండి. డేట్, మంత్, ఇయర్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బర్త్డే ఎవరిదో అది రాసేయాలి. నేను పవన్ కళ్యాణ్ సార్ది పేరు రాశాను. అట్లా మీరు ఎవరి బర్త్డే ఉందో వాళ్ళ పేరుని రాసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోటోతోటి ఇట్లా ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇట్లా ఇది చేంజ్ చేయడం ఎలా అంటే గ్రూప్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఫోటో అనేది యాడ్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం వేరే ఫోటో పెట్టాలనుకుంటే ఈ ఫోటో యాడ్ చేద్దాం. ఇట్లా ఎఫెక్ట్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక పిక్ ఉంటుంది, మనం ఇక్కడ పిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు మరియు రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డాట్ పైన క్లిక్ చేసి ప్లస్ సెలెక్ట్ చేసి మీడియా ఓపెన్ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ది ఫోటో అనేది యాడ్ చేస్తున్నా. లాస్ట్ వరకు మీరు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫొటోస్ అనేది యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఫొటోస్ అనేది కరెక్ట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే మనం ఏం చేయాలంటే ఫోటో క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి మన ఫోటో అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. ఒకవేళ ఫొటోస్ అనేది సెట్ అయిపోతే అట్లనే అన్ని ఫొటోస్కి అట్లనే సెట్ చేసుకోండి. నేను అన్నీ సెట్ చేసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ సార్ది ఫోటో, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి ఆల్ ఎఫెక్ట్స్ కాపీ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫోటో డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన ఫోటో ఉంటుంది. ఇప్పుడు మనం వేరే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో వేసాము, ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసుకోవాలి. అన్నిటికీ అదే ఎఫెక్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే. అన్నిటికీ అదే ఎఫెక్ట్ వేసుకుంటే మన కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలో కామెంట్ చేయండి.